జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం అందరికి కూడా ఒక మంచి శుభవార్తను అయితే అందించింది. మనం ఈ మధ్యనే చూసినాం, ఈ జిఎస్టీ కూడా అంతా కూడా స్లాబులు తగ్గిపోయి ఈ 2 వీలర్స్ కావచ్చు, లేకపోతే 4 వీలర్స్ అన్ని కూడా ఎలక్ట్రానిక్ గుడ్స్ అన్ని రేట్లు కూడా తగ్గిపోయినాయి. అలాగే రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఈ ఎలక్ట్రిక్ వాహనాల ధరలో ఈ పెట్రోల్ వాహనాలతో సమానంగా అవుతాయని చెప్పేసి కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు తెలియజేశారనమాట. అంటే ఈ పెట్రోల్ వెహికల్స్ ఏ రేట్లు అయితే ఉంటాయో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ రేటు కూడా అంతే వస్తాయంట. అది కూడా 4 నుంచి 6 నెలల లోపల. అర్థమైందా? ఈ పెట్రోలు అదేవిధంగా డీజిల్ వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా దిగుమతుల రూపంలో సంవత్సరానికి 22 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయంట. ఎంత? 22 లక్షల కోట్లు. ఏది? దిగుమతులు చేసుకోవడానికి. వచ్చే 5 ఏళ్లలో మన భారతీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీని ప్రపంచంలోనే నంబర్ 1 చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు నితిన్ గడ్కరీ గారు స్పష్టం చేశారు. ప్రస్తుతం మన దేశ ఆటోమొబైల్ ఇండస్ట్రీ విలువ 20 లక్షల కోట్లకు దాటిపోయిందనమాట. పైగా కోట్లాది మందికి ఉద్యోగ అదేవిధంగా ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుంది. అలాగే మన భారతదేశం ఈ ప్రయాణికుల వాహనాలు అంటే ఈ బస్సులు కావచ్చు, ఇట్లాంటి ఎంత ఉంటాయి కదా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, అవి కావచ్చు, వాణిజ్య వాహనాలు, అదేవిధంగా 2 వీలర్స్ 3 వీలర్స్ అంటే ఆటోలు ఇలాంటివి అనమాట. వీటికి సంబంధించి వరల్డ్లో టాప్ మ్యానుఫ్యాక్చరర్లో ఒకటిగా ఉండాలి. ఈ ఆటోమొబైల్ రంగం మన దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైనటువంటి సహకారాన్ని కూడా అందిస్తుంది. మన దేశ జీడిపిలో ఈ పరిశ్రమ వాటా దాదాపుగా 7% ఉండదన్నమాట. అది విషయం. చూడండి, అంటే దగ్గరలోనే మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఈ పెట్రోల్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటి రేట్కే రానున్నాయన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అందరికి ఒక డౌట్ రావచ్చు, ఏది సరే ఈ ఛార్జింగ్ నింపుకోవడానికి మనకు ఆ స్టేషన్లు అంతా కూడా లేవు కదా అనేసి. ఆ టైంకి అవి కూడా తీసుకొస్తారు. కాబట్టి ఆ విషయంలో కూడా ఊరి అవ్వాల్సిన అవసరమే లేదనమాట. అంటే రాను రాను మనం విదేశాల మీద ఆధారపడడాన్ని తగ్గించుకుంటా వస్తున్నాం అనమాట. అది విషయం.